కాలి వేళ్లకు గాయాలవుతున్నా కానీ సంకల్పం వదలక రాజన్న ఆశయాల కోసం రాబోయే రోజుల్లో తెలంగాణలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో ప్రజల బ్రతుకులు ముందుకు సాగుతాయని ఆదిలాబాద్ నుండి పాదయాత్ర మొదలుపెట్టారు జిల్లా అధ్యక్షులు గంగాధర్ రాయ్, సిద్ధం రామపత్రం, భీమ్రావ్, పోషవ్వ పోసెట్టి వైఎస్ఆర్ జగన్ ని కలిసేందుకు బయలుదేరారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరి ఈ రోజు చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. రాబోయే రోజులలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలన్నా, తిరిగి పేద ప్రజలకు అన్ని పేద ప్రజలకు మంచి జరగాలన్నా రాబోయే రోజులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. మా వంతు కృషి మేము కూడా చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణలో అధికారంలోకి వచ్చే దిశగా మేమంతా కృషి చేస్తాము. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఇల్లునిచ్చి ఆదుకున్న ఘనత రాజశేఖర రెడ్డి గారిదే. అంతేకాదు గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు ఇచ్చి మేలు చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే అని చెప్పుకుంటున్నాము. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు రైతులకు ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి సంతకం పెట్టి రైతులను ఆదుకున్న ఘనత కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారిదే. ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో మంచి పని జరిగింది అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే తప్ప, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తప్ప ఇప్పుడున్న ప్రభుత్వంలో మాత్రం పేద ప్రజలకు ఎటువంటి న్యాయం లేదు. ఏదన్నా న్యాయం జరిగింది అంటే అది కేవలం కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ వాళ్ళ సంబంధితులకు తప్ప మరి పేద ప్రజలకు ఎటువంటి అభివృద్ధి అయితే లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము.